This conference will now be recorded. రైట్. సో ఇవాళ మనము కుబర్నెటిస్ చూద్దాం. ఎన్ని క్వశ్చన్స్ అండి? ప్రీవియస్ సెషన్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మీకు? సార్ చెప్పండి జై. సార్ అది డాకర్ డెస్క్టాప్ చెప్తా అన్నారు కదా. డాకర్ డెస్క్టాప్ మన కుబర్నెటిస్కి అవసరం అనమాట. అప్పుడు చెప్తాను మీకు. ఇప్పుడు కుబర్నెటిస్ స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు అదే చేస్తాము. సరే సార్, ఓకే సార్. రైట్. అంటే డాకర్ డెస్క్టాప్ అనేది మీరు ఇంతవరకు ఏం చేస్తాం, మనము క్లౌడ్లో డాకర్ ఇన్స్టాల్ చేసాము కదా. సో డాకర్ కమాండ్స్ అన్ని రన్ చేసాం. అవన్నీ కూడా మీరు లోకల్ మిషన్లో మీరు చేసుకోవచ్చు. కానీ కండిషన్ ఏంటంటే మీ సిస్టమ్ సపోర్ట్ చేయాలి. ఓకే, మీ సిస్టమ్ అట్లీస్ట్ ఒక 4 GB to 8 GB ర్యామ్ ఉండాలి మినిమం. కొంచెం అది కాన్ఫిగరేషన్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది, మీ సిస్టమ్ కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. చూద్దాం ఆ టాపిక్ వచ్చినప్పుడు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. రైట్. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఎనీ క్వశ్చన్స్ అదర్ దెన్ దస్? రైట్. సో కుబర్నెటిస్ అండి. సో మీకు డాకర్ స్వామ్ ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. డాకర్ స్వామ్, సో డాకర్ స్వామ్ నేను ఏం డిస్కస్ చేసాం, మనకి మల్టిపుల్ కంటైనర్స్ ఉంటాయి. సో ఆ కంటైనర్స్ అనేవి మల్టిపుల్ నోడ్స్లో రన్ అవుతూ ఉంటాయి. ఒక్క నిమిషం అండి. మల్టిపుల్ నోడ్స్ రన్ అవుతూ ఉంటాయి. సో నిన్న చూసాం, మనకు నిన్న 2 నోడ్స్ తీసుకున్నాం. 2 నోడ్స్ తీసుకున్నాక ఒక నోడ్ ఏదైనా అందులో ఒక నోడ్ క్రాష్ అయినా కూడా నో ఇష్యూస్ అనమాట. ఎందుకంటే మన అప్లికేషన్ నోడ్ 2 క్రాష్ అని నోడ్ 1లో రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో కుబర్నెటిస్ కూడా సేమ్ అలాగే దానికోసం వాడతాం. సేమ్ పర్పస్ ఇస్ సేమ్, రెండు సేమే. కాకపోతే డిఫరెన్స్ ఏంటి, కుబర్నెటిస్ హ్యావింగ్ మోర్ ఫీచర్స్. మనము కుబర్నెటిస్లో నిన్నే డాకర్ స్వామ్లో మనం అన్ని కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ చూసాం. కమాండ్ లైన్ అంటే కమాండ్స్ డాకర్ స్వామ్ ఇనిట్ ఓకే అడ్వర్టైజ్ అలా అన్ని కమాండ్స్ టైప్ చేయాల్సి వచ్చింది. బట్ కుబర్నెటిస్లో అలా కాదు. కుబర్నెటిస్లో ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ యామల్ ఫైల్ బేస్డ్ అనమాట. యామల్ ఫైల్లోనే ఎవ్రీథింగ్ మీరు కుబర్నెటిస్ మీరు కమ్యూనికేట్ చేయాలి. అంటే ఎలా అయితే మనము డాకర్ ఇన్స్టాల్ చేసినప్పుడు డాకర్ క్లయింట్ మనకు అక్కడ ఉందో, డాకర్ క్లయింట్ యూస్ టు కమ్యూనికేట్ విత్ డాకర్ ఇంజన్తో కమ్యూనికేట్ చేసేది. ఇక్కడ కూడా కుబర్నెటిస్లో కూడా మనకి డాకర్ క్లయింట్ ఎలాంటిదో దానికి సేమ్గా kubectl అనే ప్రోగ్రామ్ ఉంటుంది, ఒక టూల్. మనం kubectl ఇన్స్టాల్ చేస్తాం. రైట్. ఓకే, kubectl ఇన్స్టాల్ చేస్తాం. kubectl ఈజ్ నథింగ్ బట్ సేమ్ యాజ్ డాకర్ క్లయింట్. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అండి? నా వాయిస్ క్లియర్గా ఉంది? ఎవ్రీథింగ్ ఫైన్ కదా? సమ్ సౌండ్స్ వస్తున్నాయి అందుకంటే. క్లియర్ సార్. విన్సెంట్ లెఫ్టా? మళ్ళీ వచ్చారా విన్సెంట్? ఓకే, రైట్. సో డాకర్ kubectl గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో మనకి ఎవ్రీథింగ్ kubectl మీరు ఒక ఫైల్ రాస్తారు. ఒక ఫైల్లో యామల్ ఫైల్లో ఇన్స్ట్రక్షన్స్ రాస్తారనమాట. ఇన్స్ట్రక్షన్స్ ఏం రాస్తారు మీరు, మనకి ఎన్ని కంటైనర్స్ కావాలి, ఆ కంటైనర్స్ ఇమేజెస్ ఏమి ఉండాలి, రైట్. అవన్నీ ఇంకా డిఫరెంట్ ఉంటాయి. డిఫరెంట్ స్టేట్మెంట్స్ రాస్తాం మనం, ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం మనం యామల్ ఫైల్లో. అవన్నీ ఎందుకు రాస్తాం అనేది కమాండ్ రన్ చేసేవాళ్ళం. అదే హడాక్ కమాండ్స్ అంటాం. సో కుబర్నెటిస్లో అలా ఉండదు, రైట్. సో అంతా కూడా యామల్ బేస్డ్, రైట్. ఒకసారి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ స్క్రీన్ అవైలబుల్ లేదు సార్. రైట్. అదే ఏదో డౌట్ వచ్చింది నాకు. సంథింగ్ సౌండ్స్ వస్తుంది, సమ్ ఇంటర్నెట్ ఇష్యూస్ తెలియట్లేదు. రైట్ అండి, థ్యాంక్స్ అండి ఇన్ఫర్మేషన్ అందుకు. రైట్. సో ఇప్పుడు మనం 1 by 1 చూద్దామండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను స్లోలీ. నేను డిస్కస్ చేసేవని మళ్ళీ రిపీట్ అయిపోతాయి అందుకని. సో వాట్ ఈస్ కుబర్నెటిస్? కుబర్నెటిస్ ఈజ్ ఏ కంటైనర్ మేనేజ్మెంట్ సిస్టమ్ డెవలప్డ్ బై గూగుల్. సో ఇది గూగుల్ కంపెనీ వాళ్ళదండి, ఇది గూగుల్ వాళ్ళ ప్రొడక్ట్ ఇది. సో గూగుల్ వాళ్ళకి యాక్చువల్గా మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మల్టిపుల్ టూల్స్ ఉన్నాయి. అందులో ఒక టూల్ కుబర్నెటిస్ అనమాట. సో దిస్ ఇస్ మేనేజ్డ్ బై గూగుల్. కాకపోతే ఇది ఓపెన్ సోర్స్, ఎవరైనా వాడుకోవచ్చు, ఓపెన్ సోర్స్, రైట్. అండ్ Kubernetes is an open source portable system for automatic container deployment and management. So
కంప్లీట్గా ఇది డాకర్ స్వామ్ లాగే అనమాట. కంప్లీట్గా కంటైనర్ మేనేజ్మెంట్ అంటే అన్ని ఏ కంటైనర్ క్రియేట్ చేయాలి, అందులో ఏ ఇమేజ్ ఉండాలి, అవన్నీ కూడా మనమే చెప్పాలి. ఒక YAML ఫైల్లో చెప్పాలి. దాన్ని అది మేనేజ్ చేస్తుంది. కంటైనర్స్ క్రియేట్ చేయడంతో పాటు ఎవ్రీథింగ్ అదే చేస్తుంది అనమాట. Kubernetes eliminates many of the manual processes involved in deploying and scaling containerized applications. సో మనం నేను చూసాం డాకర్ స్వామ్లో మనం ఏం చేసామంటే డాకర్ స్వామ్లో డాకర్ సర్వీస్ నేమ్ స్కేల్ అని మనము సర్వీస్ నేమ్ స్కేల్ అనేసి ఆ సర్వీస్ నేమ్ ఈక్వల్ టు మనము 2, 3 అలా ఇచ్చాం. మీరు 3 ఇచ్చినప్పుడు 3 కంటైనర్స్ క్రియేట్ అయ్యాయి, 3 డిఫరెంట్ నోట్స్లో క్రియేట్ అయ్యాయి కదా. సో అవన్నీ కూడా కమాండ్ బేస్డ్ అనమాట. కమాండ్లో మీరు రాస్తారు. బట్ మనము కుబర్నెటిస్ అలా చేయం. మనం అన్నీ కూడా YAML ఫైల్లో రాస్తాం. కుబర్నెటిస్ ఎలిమినేట్స్ సో ఇవన్నీ కూడా మనం మాన్యువల్గా చేయకుండా అదే చూస్తుంది. సమ్ ఆఫ్ ద ఫీచర్స్ ఆఫ్ కుబర్నెటిస్ automates various manual processes and controls server hosting and launching. సో మీకు నోట్స్ క్రియేట్ చేయడం, నోట్స్లో డిప్లాయ్ చేయడం అన్నీ కూడా అది ఆటోమేటిక్గా కంట్రోల్ చేస్తుంది అనమాట. మనం ఏం చేసే అవసరం, మనకు ఒక క్లస్టర్ ఇస్తే చాలు దానికి. సో దీస్ ఆర్ ద నోట్స్, దీస్ ఆర్ ద సర్వర్స్. ఈ 10 సర్వర్స్లో మీరు కుబర్నెటిస్ మనం ఇన్ఫార్మ్ చేస్తాం, దీస్ ఆర్ 10 నోట్స్. ఈ 10 నోట్స్లో కంటైనర్స్ అనేవి డిప్లాయ్ చేయాలి. సో ఎలా డిప్లాయ్ చేయాలి, ఏ నోడ్లో డిప్లాయ్ చేయాలి అనేది నేను డాకర్ స్వామ్ ఎలా అయితే చేసిందో అలాగే కుబర్నెటిస్ కూడా చేస్తుంది. మేనేజెస్ కంటైనర్స్, ఆఫర్ సెక్యూరిటీ, నెట్వర్కింగ్ అండ్ స్టోరేజ్ సర్వీసెస్. సో కంటైనర్స్ క్రియేట్ చేస్తుంది, వాటికి సెక్యూరిటీ, ఒక కంటైనర్ ఇంకో కంటైనర్ కమ్యూనికేట్ చేయాలంటే నెట్వర్కింగ్ అవసరం కాబట్టి నెట్వర్కింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఆ కంటైనర్లో డేటా స్టోరేజ్ కావాలి కాబట్టి వాల్యూమ్స్ కావాలి, దానికి స్టోరేజ్ సపోర్ట్ కూడా చేస్తుంది. రైట్, ఇట్ మానిటర్స్ అండ్ కంటిన్యూస్లీ చెక్స్ ద హెల్త్ ఆఫ్ నోడ్స్ అండ్ కంటైనర్స్. సో కుబర్నెటిస్ ఏం చేస్తుందంటే కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉంటుంది. సో నోడ్స్ రన్ అవుతున్నాయా లేదా, ఆ నోడ్స్లో ఉన్న కంటైనర్స్ రన్ అవుతున్నాయా లేదా, ఇవన్నీ కూడా అది ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటుంది. ఎలా మానిటర్ చేస్తుంది అనేది మనం కమింగ్ స్లైడ్స్లో తెలుసుకుందాం. ఆటోమేటిక్ రోల్ బ్యాక్ ఫర్ చేంజెస్ దట్ గో రాంగ్. సో మనకి ఆటోమేటిక్గా మనము చెప్పాలి, రోల్ బ్యాక్ అనే ఫీచర్ ఉంటుంది కుబర్నెటిస్లో. సో ఒకవేళ ఆ కంటైనర్ రన్ అవుతున్న కంటైనర్ ఫెయిల్ అయిపోతే అది అంతకుముందు రన్ అవుతున్న హెల్తీగా అంతకుముందు అప్లికేషన్ అయితే ఫ్రీగా ముందు ప్రాపర్గా రన్ అవుతుందో దానికి స్విచ్ అయిపోతుంది అనమాట. ఇది బ్లూ గ్రీన్ అంటాం, బ్లూ గ్రీన్ ఆర్కిటెక్చర్ అంటాం. ఆ టైంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకవేళ కరెంట్ వర్క్ అవ్వకపోతే వెంటనే రోల్ బ్యాక్ అయిపోతుంది. సో ఇదంతా కూడా కుబర్నెటిస్లో ఆటోమేటెడ్గా జరిగిపోతుంది. కుబర్నెటిస్ మౌంట్స్ అండ్ యాడ్స్ స్టోరేజ్ సిస్టమ్ టు రన్ యాప్స్. సో ఆల్రెడీ మీరు కంటైనర్స్ రన్ అవుతూ ఉన్నాయి. ఆ కంటైనర్స్కి మనము కావాలనుకుంటే కుబర్నెటిస్ ద్వారా మనం ఒక వాల్యూమ్ని అటాచ్ చేయొచ్చు. సో దట్ ఆ కంటైనర్స్ ఆ వాల్యూమ్లో డేటా స్టోర్ చేసుకుంటాయి. సో హార్డ్వేర్ కాంపోనెంట్ నోట్స్. సో నోట్స్ అంటే సర్వర్స్ అండి. ఇక్కడ ఇది ఒక సర్వర్, ల్యాప్టాప్ కూడా సర్వర్ లాగా అనుకోవచ్చు. సో యాపిల్ బేస్డ్ వెరీ స్మాల్ యాపిల్ బేస్డ్ కూడా ఒక సర్వర్ లాంటిదే. ఇట్ స్టోర్ సమ్ డేటా, అప్లికేషన్ రన్ అవుతూ ఉంటాయి అందులో. సో దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సర్వర్. సో ఏ నోడ్ ఈజ్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ హార్డ్వేర్ ఇన్ కుబర్నెటిస్. ఇట్ ఈస్ ఏ రిప్రజెంటేషన్ ఆఫ్ సింగిల్ మిషన్ ఇన్ ద క్లస్టర్. సో క్లస్టర్లో మల్టిపుల్ నోడ్స్ ఉంటాయి. నోడ్స్ అంటే ఫిజికల్ మిషన్స్ అవ్వచ్చు లేదా వర్చువల్ మిషన్స్ అవ్వచ్చు. రైట్, సో కలెక్షన్ ఆఫ్ సర్వర్స్ని మనము క్లస్టర్ అంటాం. ఈ కలెక్షన్ ఆఫ్ సర్వర్స్ అనొచ్చు లేదా కలెక్షన్ ఆఫ్ నోడ్స్ అనొచ్చు. ఓకే, ఏ నోడ్ ఈజ్ ఏ ఫిజికల్ మిషన్ ఇన్ ఏ డేటా సెంటర్ ఆర్ వర్చువల్ మిషన్ హోస్టెడ్ ఆన్ ఏ క్లౌడ్. మీరు క్లౌడ్ వాడుతున్నారు అనుకోండి, అక్కడ వర్చువల్ మిషన్స్ వాడతాం. ఒకవేళ ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ కంపెనీస్ క్లౌడ్ వాడకపోతే వాళ్ళ డేటా సెంటర్లో వాళ్ళు సెట్ ఆఫ్ ఫిజికల్ సర్వర్ సెటప్ చేస్తారు. దాన్ని వాళ్ళు ఒక క్లస్టర్ లాగా వాడుకోవచ్చు. లైక్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లైక్ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. హార్డ్వేర్ కాంపోనెంట్ క్లస్టర్. సో Kubernetes does not work with the individual nodes, it works with the cluster as a whole. సో ఇదొక నోడ్, ఇవన్నీ కలెక్షన్ ఆఫ్ నోడ్స్ అనమాట. రైట్, సో ఈ కలెక్షన్ ఆఫ్ నోడ్స్ ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి, ఒక ఇంటర్నెట్లో కనెక్ట్ అయి ఉంటాయి. దట్ బికమ్స్ ఏ వెరీ పవర్ఫుల్ అనమాట. సో కుబర్నెటిస్కి ఒక సింగిల్ నోడ్తో యూజ్ లేదండి. మీరు కుబర్నెటిస్ వాడాలి అనుకున్నప్పుడు 1 or 2 నోడ్స్ ఉన్నప్పుడు కుబర్నెటిస్ వాడడం వేస్ట్ అండి. 1 or 2 ఉంటే మీరు సింపుల్గా డాకర్ స్వామ్తో పని అయిపోతుంది. లేదు మీకు డాకర్ డెస్క్టాప్ అనే టూల్ ఉంటుంది, దాంతో కూడా వర్క్ సరిపోతుంది. రైట్, మీ క్లస్టర్ పెద్దగా ఉన్నప్పుడు, మల్టిపుల్ నోడ్స్ ఉన్నప్పుడు, ఓకే, అలాంటప్పుడు మాత్రమే కుబర్నెటిస్ వెళ్ళడం మంచిది. చిన్న సెటప్కి అయితే మీకు డాకర్ స్వామ్ కూడా సరిపోతుంది. నోడ్స్ కంబైన్
combine the resources to form a powerful machine known as a cluster. When node is added or removed, the cluster shifts around the work as necessary. సో ఏదైనా నోడ్ క్రాష్ అయిపోయింది అనుకోండి, అంతకుముందు ఆ నోడ్లో ఆల్రెడీ కంటైనర్స్ రన్ అవుతూ ఉంటాయి. సో అవన్నీ కూడా కుబర్నెటిస్ అనేది ఒక డేటాబేస్లో ఆ స్టేట్ని మేనేజ్ చేస్తుంది. స్టేట్ అంటే ఆ నోడ్ క్రాష్ అవ్వకముందు ఆ నోడ్లో ఎలాంటి కంటైనర్స్ రన్ అవుతుండేవి, ఆ కంటైనర్స్లో ఎలాంటి ఇమేజెస్ రన్ అవుతున్నాయి, రైట్, ఆ ఇన్ఫర్మేషన్ అంతా అందులో ఉంటుంది. సో ఒకవేళ నోడ్ క్రాష్ అయిపోయినా పర్వాలేదు, వెంటనే ఆ క్రాష్ అయిన నోడ్లో అంతకుముందు రన్ అవుతున్న కంటైనర్స్ అన్ని కూడా వేరే నోడ్స్లో రీక్రియేట్ అయిపోతాయి. సో ఇట్ విల్ టేక్ కేర్, కుబర్నెటిస్ విల్ టేక్ కేర్ అనమాట. పర్సిస్టెంట్ వాల్యూమ్స్. సో మనకి వాల్యూమ్స్ అంటే మన డాకర్లో వాల్యూమ్స్ అన్నాం కదా, ఇక్కడ కుబర్నెటిస్లో మనం పర్సిస్టెంట్ వాల్యూమ్స్ అంటాం. టు స్టోర్ డేటా పర్మనెంట్లీ కుబర్నెటిస్ యూజెస్ పర్సిస్టెంట్ వాల్యూమ్స్, రైట్. సో మీరు వాల్యూమ్స్ అటాచ్ చేయొచ్చు, మౌంట్ చేయొచ్చు. సో డిపెండ్స్. సో అది ఫిజికల్ మిషన్ అని అవ్వచ్చు, ఫిజికల్ హార్డ్ డిస్క్ అవ్వచ్చు, లేదా ఒక డేటాబేస్ అవ్వచ్చు, లేదా క్లౌడ్లో మీరు S3 బకెట్స్ వాడుకోవచ్చు డేటా స్టోరేజ్కి. సాఫ్ట్వేర్ కాంపోనెంట్ కంటైనర్. ఓకే, కంటైనర్ గురించి. కంటైనర్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, చాలాసార్లు చేసాం కూడా. కంటైనర్స్ ఆర్ యూజ్డ్ ఎవ్రీవేర్ యాజ్ దే క్రియేట్ ఏ సెల్ఫ్ కంటైన్డ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సో సెల్ఫ్ కంటైన్డ్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో ఒక అప్లికేషన్, ఒక ఇమేజ్ ఒక కంటైనర్లో రన్ అవ్వడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ కంటైనర్లో ఉంటుంది. అందువల్లే ఒక ఇమేజ్ని మనం ఎప్పుడైతే డిప్లాయ్ చేస్తామో కంటైనర్లో, అప్లికేషన్ రన్ అవుతూ ఉంటుంది. మనం చేసాం, ఆల్రెడీ డిప్లాయ్ చేసాం, జావా అప్లికేషన్స్ డిప్లాయ్ చేసాం, రైట్. మళ్ళీ ఒకసారి రికార్డింగ్ చెక్ చేద్దామండి. రైట్. సో ద ప్రోగ్రామ్స్ ఆర్ బండిల్డ్ అప్ ఇంటూ ఏ సింగిల్ ఫైల్ నోన్ యాజ్ కంటైనర్ అండ్ దెన్ షేర్డ్ ఆన్ ద ఇంటర్నెట్, రైట్. మనం డిప్లాయ్ చేసాం కదా ప్రోగ్రామ్. సో ఆ ఇమేజెస్లో ఇట్ కంటైన్స్, నిన్న చూసాం కదా మనం ఏం చేసాం, అమెజాన్ అప్లికేషన్ డిప్లాయ్ చేసాం, రైట్. అమెజాన్ అప్లికేషన్ డిప్లాయిడ్ యూజింగ్ జావా. సో జావా అగైన్ డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ అదర్ డిపెండెన్సీస్. అవన్నీ కూడా ఆ ఇమేజ్లో ఉంటాయి, బండిల్ అయి ఉంటాయి. సో అవన్నీ కూడా కంటైనర్ రన్ అవుతూ ఉంటాయి, రైట్. షేర్డ్ ఆన్ ఇంటర్నెట్ అనంటే అర్థం ఏం లేదండి, మనం యాక్సెస్ చేస్తుంటాం కదా అప్లికేషన్, దాన్ని మనం షేర్డ్ ఆన్ ఇంటర్నెట్ అన్న మీనింగ్ అనమాట. సో ఆ అప్లికేషన్ మనం యాక్సెస్ చేయగలుగుతాం యూజింగ్ వాట్, డొమైన్ నేమ్. రియల్ టైంలో అయితే డొమైన్ నేమ్ వాడతాం, amazon.in అలా వాడతాం. బట్ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు డొమైన్ నేమ్స్ మనం వాడట్లేదు, ఎందుకంటే డొమైన్ నేమ్స్ మనం పర్చేస్ చేయాలి. సో మనం ప్రాక్టీస్ కోసం మనం డొమైన్ నేమ్స్ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. వీ కెన్ యూజ్ డైరెక్ట్లీ పబ్లిక్ ఐపీ, ఎందుకంటే డొమైన్ నేమ్స్ అనేవి అండర్నీత్ పబ్లిక్ ఐపీసే వాడతాయి. మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఆర్ యాడెడ్ టు ఎ సింగిల్ కంటైనర్, లిమిట్ టు 1 ప్రాసెస్ పర్ కంటైనర్. అంటే మల్టిపుల్ ప్రోగ్రామ్స్ నేను చూసాము, అమెజాన్ అప్లికేషన్ చూసాము, అమెజాన్ స్టోర్, అది ఫ్రంట్ ఎండ్ ఉంది, డేటాబేస్ కూడా ఉంది. ఓకే, సో ఇవి రెండు కూడా మల్టిపుల్ ప్రోగ్రామ్స్, 2 ప్రోగ్రామ్స్. అయితే ఒక కంటైనర్లో ఒక ప్రోగ్రామే రన్ అవుతుంది. ఒకే కంటైనర్లో మీకు డేటాబేస్ అండ్ జావా అప్లికేషన్ రెండు రన్ అవ్వవు, రైట్. అది గుర్తుపెట్టుకోండి. సో మన ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఒక కంటైనర్ రన్ అవ్వాలి, డేటాబేస్ ఇంకో కంటైనర్ రన్ అవ్వాలి. అందుకని సో ఒక ప్రాసెస్ అన్నా వన్ అప్లికేషన్ అన్నా ఒకటే, వి షుడ్ రన్ ఇన్ 1 కంటైనర్. నెక్స్ట్ మీరు కుబర్నెటిస్కు వచ్చారు అంటే పాడ్స్ వెరీ ఇంపార్టెంట్ తెలుసుకోవాలి. పాడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో పాడ్ అంటే మీకు అర్థమవుతుంది. ఏ పాడ్ represents a group of 1 or more application containers bundled up together and are highly scalable. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనము ఇంతవరకు ఒకటే కంటైనర్ చూసాం, ఒకటే కంటైనర్. సో ఇది మీ ఫ్రంట్ ఎండ్ కంటైనర్ అవ్వచ్చు, ఇది మీ బ్యాక్ ఎండ్ కంటైనర్ అవ్వచ్చు, ఇది మీ డేటాబేస్ అవ్వచ్చు, రైట్. మీకు గుర్తుంటే మనము డాకర్ కంపోజ్లో ఏం చేసేవాళ్ళం, డాకర్ కంపోజ్ కంటే ముందు ఏం నేర్చుకున్నాం, నెట్వర్కింగ్ నేర్చుకున్నాం. నెట్వర్కింగ్ ఎందుకు నేర్చుకున్నాం, ఎందుకంటే ఈ 3 కంటైనర్స్ ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేయాలి అంటే ఈ 3 కూడా ఒకటే నెట్వర్క్లో ఉండాలి. కానీ డాకర్ కంపోజ్లో ఏం చేసాం, అలా మనము మాన్యువల్గా డాకర్ కమాండ్స్ వాడుతూ డాకర్ నెట్వర్క్ అని కనెక్ట్, నెట్వర్క్ ఐడి ఇవన్నీ ఇవ్వకుండా మనం డాకర్ కంపోజ్లో ఏం చేసాం, సింపుల్గా నెట్వర్క్ కోలన్ అని నెట్వర్క్ నేమ్ ఇచ్చేసాం డాకర్ కంపోజ్లో. సో డాకర్ కంపోజ్లో మనం ఆ రోజు రెండు ఇమేజెస్ మాత్రం వాడాం. ఒకటి అమెజాన్ స్టోర్, ఒకటి రెండోది వచ్చేసి మన డేటాబేస్. ఈ రెండు మాత్రం కమ్యూనికేట్ చేసుకోగలిగాయి డాకర్ కంపోజ్లో. అయితే ఇక్కడ ఇది 3 ఉన్నాయి, 3 కంటైనర్స్ ఉన్నాయి, 3 కూడా ఒకే అప్లికేషన్కి సంబంధించి ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్
డాట్ ఇన్ మీరు క్లిక్ చేశారు. మీ అమెజాన్ డాట్ ఇన్ క్లిక్ చేయగానే మీకు ఒక ఫ్రంట్ ఎండ్ వచ్చింది. మీకు ఆ ఫ్రంట్ ఎండ్ కనబడడానికి ఇందులో ఉన్న ప్రోగ్రామ్ ఇర్రెస్పాన్సిబుల్. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఫ్రంట్ ఎండ్ ప్రోగ్రామ్. ఈ ఫ్రంట్ ఎండ్ ప్రోగ్రామ్ మీకు బ్రౌజర్లో మీకు చూపిస్తుంది అనమాట. మీరు కనెక్ట్ అమెజాన్ డాట్ ఇన్ అనగానే మీ రిక్వెస్ట్ ఈ కంటెంట్కి వచ్చేస్తుంది. రైట్, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. అందులో ఒకటి తీసుకుని ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, మీ అమెజాన్ డాట్ ఇన్ దీనికి కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిన తర్వాత మీ అమెజాన్ మీకు ఇన్ఫర్మేషన్ చూపించాలి, లేటెస్ట్ ఆఫర్స్ చూపించాలి, అవన్నీ చూపించాలి అంటే మీ కంటైనర్ షుడ్ కమ్యూనికేట్ విత్ అనదర్ ప్రోగ్రామ్ రన్నింగ్ ఇన్ అనదర్ కంటైనర్. దిస్ ఈస్ మీ బ్యాక్ అండ్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే, దిస్ క్యాన్ బి డెవలప్డ్ యూజింగ్ జావా ఆర్ .NET. దిస్ క్యాన్ బి డెవలప్డ్ యూజింగ్ యాంగులర్, రియాక్ట్, VUV, ఇలా చాలా ఉన్నాయి. ఫ్రంట్ ఎండ్ లేదా పైథాన్, డిజాంగో చాలా ఉన్నాయి. సో ఫ్రంట్ ఎండ్ ఏదైనా డెవలప్ చేయొచ్చు, బ్యాక్ ఎండ్ వచ్చేసి జావా .NET, పైథాన్ ఏదైనా వాడచ్చు. ఓకే, సో ఇది మీరు అమెజాన్ డాట్ ఇన్ క్లిక్ చేయగానే దిస్ షుడ్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ దిస్ కంటైనర్. అప్పుడు ఇది వెంటనే అర్థమైపోతుంది. ఓకే, సంబడి వాంట్ టు కనెక్ట్ అమెజాన్ డాట్ ఇన్ వెబ్సైట్. వెంటనే ఇది ఏం చేస్తుంది, అఫర్స్ చూపించాలి. సో ఇది బ్యాక్ ఎండ్ ఏం చేస్తుందంటే వెంటనే అఫర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇది ఇంకో కంటైనర్, ఇందులో డేటాబేస్ రన్ అవుతూ ఉంటుంది. సో ఇది వెంటనే డేటాబేస్ నుంచి ఆ డేటా తీసుకొచ్చి బ్యాక్ ఎండ్ ఏం చేస్తుందంటే దాన్ని ప్రాపర్గా ఆ డేటాని JSON ఫార్మాట్లోనో, అంటే ఈ ఫ్రంట్ ఎండ్కి అర్థమయ్యే విధంగా ఆ డేటాని పంపిస్తుంది. ఈ ఫ్రంట్ ఎండ్ ఏం చేస్తుంది, దాన్ని ప్రాపర్గా కలర్ఫుల్గా మీకు చూపిస్తుంది. సో ఈ మూడు కూడా డిఫరెంట్ కంటైనర్స్ రన్ అవుతున్నాయి. మరి ఈ మూడు ఒకదాంతో కూడా కమ్యూనికేట్ చేసుకోవాలంటే మనకి ఒకే నెట్వర్క్లో ఉండాలని మనకు తెలుసు. కానీ ఇక్కడ మనం డాకర్ కంపోజ్లో వాడితే మనము వీటికి అలా ఎలా కామన్గా నెట్వర్క్ వాడాలో, మనకి ఎలా ఇవ్వాలో, స్టేట్మెంట్స్ ఎలా రాయాలో మనకు తెలుసు YAML ఫైల్. బట్ ఇక్కడ ఏంటంటే షార్ట్ కట్ ఏంటంటే కుబర్నెటిస్లో మీరు ఎప్పుడు కూడా కంటైనర్స్ మీరు క్రియేట్ చేయరు. ఓకే, మీరు క్రియేట్ చేసేది ఏం క్రియేట్ చేస్తారు, పాడ్ క్రియేట్ చేస్తారు. సో పాడ్ అంటే ఏం లేదండి, ఇది పాడ్ కంటైన్స్ గ్రూప్ ఆఫ్ కంటైనర్స్. సో ఈ మూడు బిలాంగ్స్ టు వన్ అప్లికేషన్. ఒక అమెజాన్ లాంటి వెబ్సైట్ ప్రాపర్గా రన్ అవ్వాలి అంటే ఈ మూడు ఒకే చోట ఉండాలి. ఎందుకంటే ఈ మూడు ఒకటి దాంతో ఒకటి కమ్యూనికేట్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఈ మూడు కూడా ఒక పాడ్లో క్రియేట్ చేస్తాం, ఒక పాడ్లో ఉంటాయి. ఎప్పుడైతే ఈ మూడు కంటెంట్స్ ఒక పాడ్లో ఉన్నాయో మీకు ఇక నెట్వర్కింగ్ గురించి మీరు మర్చిపోవచ్చు. ఎందుకంటే బికాస్ దే బిలాంగింగ్ టు వన్ సేమ్ పాడ్, ద పాడ్ ఆటోమేటికల్లీ ప్రొవైడ్స్ సచ్ ఏ ఎన్విరాన్మెంట్. ఇవి మూడు కూడా ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేసుకోవడానికి కావాల్సిన నెట్వర్కింగ్ ఏవైతే కావాలో అది మీ పాడ్ బై డిఫాల్ట్ మీ మూడికి ప్రొవైడ్ చేసేస్తుంది. సో మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు డాకర్ కంపోజ్లో ఏం చేసేవాళ్ళు, మీరు డాకర్ కంపోజ్లో నెట్వర్క్ క్రియేట్ చేసేవాళ్ళు. రైట్, నెట్వర్క్ క్రియేట్ చేసేవాళ్ళు. ఆ నెట్వర్క్ క్రియేట్ చేసిన తర్వాత మనము ఒక్క నిమిషం, మీరు అక్కడ మీరు చెప్పారు, మీరు నాకు ఈ నెట్వర్క్ కావాలి అని చెప్పారు మీరు అక్కడ. కాబట్టి ఎక్కడ ఉంది అది ఫైల్, ఓపెన్ రీసెంట్లో ఉందా, సరే ఓపెన్ ఫైల్ చేద్దాం, ఓపెన్ ఫోల్డర్ చేద్దాం. ఒక్క నిమిషం అండి. ఓకే, ఇక్కడ చూడండి, మీరు ఇది మనం డాకర్ కంపోజ్ వాడుతున్నప్పుడు నెట్వర్క్స్ అని వాడాం. నెట్వర్క్స్ అని చెప్పేసి ఒక నెట్వర్క్ క్రియేట్ చేసాం. స్ప్రింగ్ బూట్ DB సమ్ ఏదైనా పేరు ఇవ్వండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ కంటైనర్ ఈ నెట్వర్క్ వాడాలి అంటే ఇక్కడ ఏం చెప్పాం, నెట్వర్క్స్ అని ఆ నెట్వర్క్ నేమ్ ఇచ్చాం. ఇక్కడ SQL అంటే డేటాబేస్, దీన్ని కూడా ఏ నెట్వర్క్ ఉండాలి నెట్వర్క్ ఇచ్చాం. రెండు కూడా సేమ్ నెట్వర్క్ కాబట్టి ఈ రెండు కూడా కంటైనర్స్ కమ్యూనికేట్ చేసుకుంటాయి. బట్ కుబర్నెటిస్లో మీరు ఈ విధంగా నెట్వర్క్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే when the containers are created inside a pod, then pod will take the networking thing అనమాట. we no need to worry, ఆటోమేటికల్గా అవి కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఎనీ క్వశ్చన్స్ అండి ఇంతవరకు, ఎనీ డౌట్స్, ఎనీ క్వశ్చన్స్? నో సార్. No, sir. రైట్. సో ఇంకొకటి, ప్రతి పాడ్కి కూడా ఒక IP అడ్రస్ ఉంటుంది. ప్రతి పాడ్ కూడా ఒక IP అడ్రస్ ఉంటుంది. పాడ్ గురించి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత సెషన్లో. బట్ యాజ్ ఆఫ్ నౌ ట్రై టు అండర్స్టాండ్ హౌ మచ్ యూ క్యాన్. సో ఇఫ్ ఏ పాడ్ ఫెయిల్స్, ఒక పాడ్ ఫెయిల్ అయింది,
Kubernetes automatically deploys new replicas of pod to the cluster. రైట్. సో గుర్తుపెట్టుకోవాలి, పాడ్ ఫెయిల్స్ అంటే అర్థం ఏంటంటే, సపోజ్ ఇందులో 3 కంటైనర్స్ రన్ అవుతున్నాయి. ఈ 3 ఖచ్చితంగా రన్ అవ్వాలి. ఇందులో ఏ ఒక్క కంటైనర్ క్రాష్ అయిపోయినా మిగతా 2 ఉన్న వేస్ట్ అనమాట. ఎందుకంటే మీది ఫ్రంట్ ఎండ్, ఇది బ్యాక్ ఎండ్, ఇది డేటాబేస్. సపోజ్ డేటాబేస్ ఉన్న కంటైనర్ క్రాష్ అయింది అనుకుందాం ఫర్ సమ్ రీజన్. అప్పుడు ఈ కంటైనర్ లేకపోతే మీరు ఫ్రంట్ ఎండ్ ఉన్నా వేస్టే, బ్యాక్ ఎండ్ ఉన్నా వేస్టే. ఎందుకంటే డేటాబేస్ లేనప్పుడు, డేటాబేస్ డేటా కావాలన్నప్పుడు, డేటాబేస్ లేనప్పుడు వేస్ట్, మిగతా 2 ఉన్నప్పుడు వేస్ట్ అనమాట. సో అందుకని పని చేయదు, అప్లికేషన్ పని చేయదు. అందుకని ఇందులో ఈ మూడిట్లో ఏ ఒక్క కంటైనర్ క్రాష్ అయిపోయినా కూడా ఈ కంప్లీట్ పాడ్ ఫెయిల్ అయినట్టే. మరి కుబర్నెటిస్కి ఎలా తెలుస్తుంది? కుబర్నెటిస్కి మీరు ఎప్పుడు మీకు ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్తాను. సో కుబర్నెటిస్కి ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, ఈ పాడ్లో ఒక కంటైనర్ క్రాష్ అయిపోయింది, ఈ పాడ్లో ఒక కంటైనర్ క్రాష్ అయిపోయింది. వెంటనే కుబర్నెటిస్కి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. రాగానే వెంటనే కుబర్నెటిస్ ఏం చేస్తుందంటే ఈ పాడ్ని కంప్లీట్గా డిలీట్ తీసేస్తుంది, ఆటోమేటిక్గా తీసేస్తుంది కంప్లీట్ పాడ్. అందులో ఉన్న కంటెంట్స్ కూడా డిలీట్ చేసేస్తుంది. వెంటనే న్యూ పాడ్ క్రియేట్ చేస్తుంది. ఆ న్యూ పాడ్లో ఆటోమేటిక్గా బ్రాండ్ న్యూ కంటెంట్స్ క్రియేట్ అవుతాయి. ఈ 3 మళ్ళీ క్రియేట్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా యువర్ కుబర్నెటిస్ విల్ టేక్ కేర్. సో పాడ్ ప్రొవైడ్స్ 2 different types of shared resources, networking and storage. సో మీరు డేటా, మీరు రిసోర్స్ షేర్ చేసుకోవాలనుకుంటే, నెట్వర్క్ రిసోర్స్ కావాలనుకున్నా, స్టోరేజ్ కావాలనుకున్నా కూడా మీరు మీ పాడ్స్ కెన్ ప్రొవైడ్ ఇట్ అనమాట. సో హౌ ఇట్ ప్రొవైడ్స్ విల్ సీ దాట్. సో సాఫ్ట్వేర్ కంపోనెంట్ డిప్లాయ్మెంట్. సో మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మీరు అర్థం చేసుకోవాల్సింది రెండు వర్డ్స్. మీరు కుబర్నెటిస్ మొత్తం కూడా నేర్చుకునేటప్పుడు 2 words ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి పాడ్స్, రెండోది సర్వీసెస్. పాడ్స్ అండ్ సర్వీసెస్, రైట్. మీరు ఒక పాడ్ని వాడాలి అంటే మీరు కంపల్సరీ సర్వీసెస్ వాడాల్సిందే. సర్వీస్ లేకుండా మీరు పాడ్లో ఉన్న కంటైనర్స్ మీరు యాక్సెస్ చేయలేరు, రైట్. ఇందాక మనం కంటైనర్ డిస్కస్ చేసాం, పాడ్ డిస్కస్ చేసాం కదా. ఈ పాడ్ని మీరు యాక్సెస్ చేయాలి అంటే మీరు డైరెక్ట్గా మనం యాక్సెస్ చేయలేము, ఎందుకంటే ఇందులో ఫ్రంట్ ఎండ్ ఉంది, రైట్. ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ మీరు యాక్సెస్ చేయాలి. ఎలా చేస్తారు? మీరు మామూలుగా ఇంటర్నెట్ బ్రౌజర్లో ఓపెన్ చేసి, ఆ బ్రౌజర్లో ఐపీ అడ్రస్తో మెన్షన్ చేసి, ఐపీ అడ్రస్లో మీరు పోర్ట్ నెంబర్ ఇచ్చినప్పుడు ఈ పర్టికులర్ కంటైనర్ మీరు కనెక్ట్ అవుతారు. బట్ కనెక్ట్ అవ్వాలి అంటే మనకి ఈ పాడ్కి యూజర్కి మధ్యలో ఒక సర్వీస్ ఉంటుంది. ఆ సర్వీస్ 3 రకాలు ఉంటాయి. అవి ఏంటివన్నీ చూద్దాం. అయితే సర్వీస్ లేకుండా మాత్రం మనం పాడ్ని యాక్సెస్ చేయలేం. సో అదొకటి. అందులో ఒక సర్వీస్, సో 3 రకాల సర్వీసెస్లో మళ్ళీ ఇంకొక టైప్ ఆఫ్ సర్వీస్ ఏంటంటే డిప్లాయ్మెంట్ సర్వీస్ అనేది ఏం చేస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 3 సర్వీసెస్ ఏంటంటే మన పాడ్ని యాక్సెస్ చేయడానికి అవి 3 రకాలు ఉంటాయి. అవి ఏంటనేది చూద్దాం. అయితే ఎన్ని పాడ్స్ క్రియేట్ చేయాలి, ఆ పాడ్స్లో ఎన్ని కంటైనర్స్ ఉండాలి, ఆ కంటైనర్స్లో ఏ ఇమేజెస్ ఉండాలి, ఇవన్నీ కూడా మనం YAML ఫైల్లో మెన్షన్ చేయాలి, రైట్. సో ఆ YAML ఫైల్లో మీరు రాసే విధానాలు డిఫరెంట్గా ఉంటాయి. YAML ఫైల్ని మనం రకరకాలుగా రాయొచ్చు. అందులో ఒక రకం డిప్లాయ్మెంట్ అనే రకం, ఇది ఒక టైప్. మనకి డిప్లాయ్మెంట్, రెప్లికా సెట్, రెప్లికా కంట్రోలర్, ఇలా మెయిన్గా 3 రకాలు మేజర్గా ఉంటాయి. మేజర్గా 3 రకాలు ఉంటాయి. అందులో రియల్ టైంలో ఎక్కువ వాడేది డిప్లాయ్మెంట్ అనే టైప్ని వాడతాం. డిప్లాయ్మెంట్, రైట్. అండ్ ఇంకా 2 ఏం చెప్పాను, రెప్లికా సెట్, రెప్లికా కంట్రోలర్. ఇవన్నీ నేను మీకు నోట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడు చెప్పేటప్పుడు. అయితే ఇందులో ఏం వాడతామంటే, ఎన్ని పాడ్స్ క్రియేట్ అవ్వాలి, ఆ పాడ్లో ఎన్ని కంటైనర్స్ ఉండాలి, ఆ కంటైనర్స్ ఏమి ఇమేజ్ ఉండాలి, ఇవన్నీ కూడా మనము డిప్లాయ్మెంట్ అని మెన్షన్ చేస్తాం. నాకు 3 పాడ్స్ కావాలన్నప్పుడు మీకు 3 పాడ్స్ క్రియేట్ అవుతాయి. చూడండి, రెప్లికాస్ ఎలా రాస్తాము YAML ఫైల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెప్లికాస్ ఈక్వల్ టు 3 అన్నాను అనుకోండి, మీకు 3 పాడ్స్ క్రియేట్ అయ్యాయి. చూడండి, ప్రతి పాడ్కి ఒక IP అడ్రస్ ఉంటుందండి. ప్రతి పాడ్లో కూడా మనకి ఈ ఎగ్జాంపుల్ 2 కంటైనర్స్ చూపిస్తున్నాను. ఇంతకుముందు 3 చూపించాను. మనకి ఒక పాడ్లో మినిమం 1 కంటైనర్ ఉండొచ్చు, మినిమం 1 కంటైనర్ రన్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ 2 ఉన్నాయి, రైట్. ఈ 2 కంటైనర్స్ రన్ అవుతున్నాయి. సో ఒక అప్లికేషన్ ప్రాపర్గా వర్క్ అవ్వాలి అంటే మేబీ 2 కంటైనర్స్ ఎనఫ్ ఈ సిచ్యువేషన్లో. మేబీ వాళ్ళు డెవలపర్స్ చెప్తారు, అది మనకు సంబంధం లేదు, ఎన్ని ఉండాలి పాడ్లు అని వాళ్ళే చెప్తారు, రైట్. ఈ 2 కంటైనర్స్ ఉన్నాయి. సో 3 అన్నప్పుడు 3 పాడ్స్ క్రియేట్ అవుతాయి. అయితే డిప్లాయ్మెంట్ ఇది ఏం చేస్తుందంటే, దీని పని ఏంటంటే, ఈ 3 పాడ్లో
పొరపాటున ఏదైనా పాడ్ క్రాష్ అయిపోయింది. నేను ఇందాక చెప్పాను ఏంటంటే దీనిలో ఏదైనా కంటైనర్ క్రాష్ అయిపోయింది అనుకోండి, వెంటనే ఈ కంప్లీట్ పాడ్ రిమూవ్ అయిపోతుంది, కొత్త కంటైనర్ క్రియేట్ అయిపోతుంది. అట్లాగే ఈ డిప్లాయ్మెంట్ ఏం చేస్తుందంటే సో దాని రెస్పాన్సిబిలిటీ అనమాట. ఎలా అయితే మనకు AWSలో ఆటో స్కేలింగ్ నేర్చుకున్నామో, ఆటో స్కేలింగ్లో మనము సపోజ్ మినిమం 3 EC2 ఇన్స్టెన్సెస్ రన్ అవ్వాలి అని చెప్తాం. ఆ 3లో మీరు ఒక్కదాన్ని డిలీట్ చేసినా మీకు ఆటోమేటిక్గా మూడోది మళ్ళీ క్రియేట్ అయిపోతూ ఉంటుంది, రైట్? సో అట్లాగే డిప్లాయ్మెంట్ కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. ఒక పాడ్ డిలీట్ అయిపోయినా కూడా ఆటోమేటిక్గా చూసుకుంటుంది, ఓకే 3 అన్నాం కాబట్టి ఇక్కడ ఒకటి డిలీట్ అయిపోయింది, సో 2 ఉన్నాయి, సో ఇట్ విల్ క్రియేట్ 1 మోర్, రైట్? ఇది మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒక్కసారి డిప్లాయ్మెంట్ అనే మీరు ఒక YAML ఫైల్లో మీరు ఎలాంటి టైప్ వాడబోతున్నారు? డిప్లాయ్మెంట్ టైప్ వాడతారా, రెప్లికా సెట్ వాడతారా? రెప్లికా సెట్ కొంచెం ఎందుకు వాడతాం, రెప్లికా కంట్రోల్ ఎందుకు వాడతాం, డిప్లాయ్మెంట్ ఎందుకు వాడతాం, 3 రకాలు ఎందుకు ఉన్నాయి, వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం కమింగ్ క్లాస్లో నేర్చుకుందాం, ప్రాక్టికల్గా నేర్చుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నౌ మనం డిప్లాయ్మెంట్ ఒక YAML ఫైల్లో మనం ఏ టైప్ వాడబోతున్నాం, ఏ కైండ్ వాడబోతున్నాం. నేను డిప్లాయ్మెంట్ వాడబోతున్నా, ఓకే డిప్లాయ్మెంట్ వాడితే సరే. డిప్లాయ్మెంట్ మీరు వాడారు కాబట్టి డిప్లాయ్మెంట్లో ఆ YAML ఫైల్ రాసే విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది రెప్లికా సెట్ వాడితే కనుక అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఆల్మోస్ట్ ఈ 3 కూడా YAML ఫైల్స్ సేమ్ ఉంటాయి అన్నమాట. బట్ మెయిన్గా మనం అక్కడ మెన్షన్ చేసేది ఎన్ని పాడ్స్, ఆ పాడ్స్లో ఎన్ని కంటైనర్స్ ఉండాలి, ఆ కంటైనర్స్ ఇమేజెస్ ఎక్కడ తీసుకురావాలి. ఇమేజెస్ మీరు డాకర్ హబ్లో మనం పుల్ చేసాం కదా, సేమ్ లైక్ మన డాకర్ కంపోజ్లో ఎలా అయితే మనం మెన్షన్ చేసామో ఇమేజ్ నేమ్, మన డేటాబేస్ గురించి చెప్తున్నాను, MySQL చెప్పాను కదా, MySQL పుల్ అయిపోయింది డాకర్ హబ్ నుంచి. ఇక్కడ డిప్లాయ్మెంట్ YAML ఫైల్లో కూడా మనం MySQL వాడొచ్చు, లేదు అంటే మన ఓన్ కస్టమ్ ఇమేజ్ ఉంటే కనుక మన కస్టమ్ ఇమేజ్ ఎలా మెన్షన్ చేస్తాం, మన డాకర్ హబ్లో ఉన్న మన అకౌంట్ ID /image name అలా మనం ఈ YAML ఫైల్లో మెన్షన్ చేస్తాం. సో దెన్ ఇట్ విల్ టేక్ కేర్. ఏం జరుగుతుంది, ఎవరు అందరు ఉన్నారు కదా, ఏం జరిగిందండి, అందరు ఉన్నారు కదా, మిస్ అయిందా? కొంచెం నా నెట్ ప్రాబ్లం ఉంది సార్. జై ఓకే రైట్. సో పాడ్స్ కెనాట్ బి లాంచ్డ్ ఆన్ ఏ క్లస్టర్ డైరెక్ట్లీ. మీరు డైరెక్ట్గా పాడ్స్ క్రియేట్ చేయలేరండి, ఓకేనా? మీరు ఏది కూడా మీరు డిప్లాయ్మెంట్ చెప్పాను కదా, దీని ద్వారానే మీరు పాడ్స్ క్రియేట్ చేయగలుగుతారు. మీరు డైరెక్ట్గా పాడ్స్ క్రియేట్ చేయలేరు. మీరు పాడ్స్ క్రియేట్ చేయలేనప్పుడు కంటైనర్స్ ఎలా క్రియేట్ చేయగలుగుతారు? మీరు చేయలేరు. కంటైనర్స్ కూడా మీరు డైరెక్ట్ క్రియేట్ చేయలేరు, మన కంట్రోల్లో ఉండవు. డాకర్ సమ్లో కూడా చూసాం కదా, డాకర్ సమ్లో కూడా మనం కంటైనర్స్ డైరెక్ట్ క్రియేట్ చేసామా? నో. మనం సింపుల్గా చెప్పాం మన ఇమేజ్ ఎక్కడ ఉంటుంది, డాకర్ హబ్లో ఉంది, ఇమేజ్ నేమ్ ఇచ్చాం అంతే. అది ఇట్ హ్యాస్ టేకెన్ కేర్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్. ఇక్కడ కూడా అంతే. పాడ్స్ కెనాట్ బి లాంచ్డ్ ఆన్ ఏ క్లస్టర్. జస్ట్ అ మినిట్ ప్లీజ్. రైట్. సో పాడ్స్ కెనాట్ బి లాంచ్డ్ ఆన్ ఏ క్లస్టర్. ఒకవేళ నా స్క్రీన్ షేర్ అవ్వకపోయినా చెప్పండి. సో పాడ్ కెనాట్ బి లాంచ్డ్ ఆన్ ఏ క్లస్టర్ డైరెక్ట్లీ. ఇన్స్టెడ్ దే ఆర్ మేనేజ్డ్ బై వన్ మోర్ లేయర్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్, ద డిప్లాయ్మెంట్. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటండి, మనకు మీరు ఒకవేళ డెవలపర్స్ అయి ఉంటే కనుక మనకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం కార్ డ్రైవ్ చేస్తున్నాం. కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇంజన్ని మనము జస్ట్ మనము ఆన్ చేస్తాం, ఆటోమేటిక్గా ఇంజిన్ స్టార్ట్ అయిపోతుంది, రైట్? సో బ్రేక్స్ ఉంటాయి, అవన్నీ కూడా మీరు మీరు ప్రెస్ చేస్తే లెగ్తో అది ఆగిపోతుంది. సో మీరు అది ప్రెస్ చేయగానే అది ఇంటర్నల్లీ సమ్ మెకానిజం ద్వారా అది ఆగిపోయింది, రైట్? సో అబ్స్ట్రాక్షన్ అనమాట. మీరు డైరెక్ట్గా దాన్ని ఆపట్లేదు, ఇంజన్ని కూడా మీరు మాన్యువల్గా స్టార్ట్ చేయట్లేదు, జస్ట్ మీరు బటన్ నొక్కో కీ ఇచ్చో మీరు దాన్ని స్టార్ట్ చేస్తున్నారు. అంటే కార్లో ఏం జరుగుతుంది, ఎలా స్టార్ట్ అవుతుంది మనకి అవసరం లేదు, బట్ అది స్టార్ట్ కావడానికి ఏం వాడాలో మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అట్లాగే ఇది ఒక అబ్స్ట్రాక్షన్ అనమాట. డిప్లాయ్మెంట్ అనేది వాడాలి మనం. డిప్లాయ్మెంట్ వాడితే అదొక డిప్లాయ్మెంట్ అది ఒక కార్ లాగా అనమాట. దాన్ని మీరు స్టార్ట్ చేశారు అంటే డిప్లాయ్మెంట్ వెంటనే మీరు ఆ YAML ఫైల్లో ఏమైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో దాని ప్రకారంగా అది పాడ్స్ క్రియేట్ చేసేస్తుంది, అందులో కంటైనర్స్ క్రియేట్ చేసేస్తుంది, అందులో ఇమేజ్ డిప్లాయ్ చేసేస్తుంది, మీ అప్లికేషన్ అవైలబుల్లో ఉంటుంది. దట్స్ ఇట్, సింపుల్. సో అది అబ్స్ట్రాక్షన్ అనమాట. మీరు డైరెక్ట్గా మనము లో లెవెల్కి వెళ్ళి ఏం చేయలేము, మన కంట్రోల్ ఉండదు. కార్లో కూడా మనం ఆఫ్ కోర్స్ అది వేరే స్టోరీ, రైట్? ఏ డిప్లాయ్మెంట్స్ ఫండమెంటల్ పర్పస్ ఈస్ టు ఇండికేట్ హౌ మెనీ పాడ్స్ ఆర్ రన్నింగ్ ఎట్ ద సేమ్ టైమ్. సో మెయిన్ దాని పర్పస్ మన
AWS ఆటో స్కేలింగ్ లాగా అనమాట. అది ఎప్పుడు వాచ్ చేస్తూ ఉంటుంది. సో మన పాడ్స్ 3 ఉన్నాయి, 3 రన్ అవుతున్నాయా లేదా, మీరు ఒకళ్ళు 10 30 ఇస్తే 30 రన్ అవుతున్నాయా లేదా, సో దట్ ఇట్ విల్ టేక్ కేర్. ద మాన్యువల్ మేనేజ్మెంట్ ఆఫ్ పాడ్ ఈజ్ ఎరాడికేటెడ్ వెన్ డిప్లాయ్మెంట్ ఈజ్ యూజ్డ్. సో ఒక్కసారి మీరు డిప్లాయ్మెంట్ వాడారు అంటే ఇక మీరు మాన్యువల్గా మీకు ముందు మాన్యువల్గా ఎలా క్రియేట్ చేసి చూపిస్తానండి. మనం మాన్యువల్ కూడా క్రియేట్ చేయొచ్చు యాక్చువల్గా చెప్పాలంటే, రైట్. ఫస్ట్ మాన్యువల్ చేద్దాం, బట్ రియల్ టైంలో మనం మాన్యువల్గా చేయము, రైట్. బట్ హౌ టు డూ మాన్యువల్లీ, ఎస్ ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్, బట్ దట్ ఈస్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్. సో మనము ఇది డెమో క్లాస్లో కూడా డిస్కస్ చేసాం. సో కుబర్నెటిస్ ఆర్కిటెక్చర్, సో ఇది క్లస్టర్ అనమాట. ఈ క్లస్టర్లో మనకి 2 నోడ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాను, బట్ రియల్ టైంలో ఇట్ క్యాన్ బి 10 20 30 ఎన్నైనా ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ రన్నింగ్ అండ్ ప్రాజెక్ట్స్ కాంప్లెక్సిటీ, రైట్. సో ఇది మాస్టర్ నోడ్ అండి. మనం డాకర్ సమ్ చేసాం కదా, ఇది మాస్టర్ నోడ్, ఇది మాస్టర్ నోడ్, ఇది వచ్చేసి స్లేవ్ నోడ్స్ ఆర్ నోడ్ 1 నోడ్ 2, ఇది మాస్టర్ నోడ్, రైట్. ఈ మాస్టర్ నోడ్లో కొన్ని ఇంపార్టెంట్ కంపోనెంట్స్ ఉంటాయి. ఏపీఐ సర్వర్, షెడ్యూలర్, కంట్రోల్ మేనేజర్, ఈటీసీటీ. వీటి గురించి మనము కమింగ్ స్లైడ్లో నేర్చుకుందాం. అయితే ఈ మాస్టర్ నోడ్కి మనం కమ్యూనికేట్ చేయాలి. ఇది నేను ఎలా కంపేర్ చేస్తానంటే మీకు దీన్ని మీరు డాకర్ ఇంజిన్ అనుకోవచ్చు, ఈ లెఫ్ట్ సైడ్లో మీరు డాకర్ క్లయింట్ అనుకోవచ్చు, డాకర్ క్లయింట్. ఈ డాకర్ క్లయింట్ ఇక్కడ 2 రకాలుగా కనబడుతున్నాయి. ఒకటి యూజర్ ఇంటర్ఫేస్, ఒకటి క్యూబ్సిటిఎల్, CLI, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటే అర్థం ఏంటి, మనం ఇంతవరకు మనం ఏం చేసాం, డాకర్ ఎలా నేర్చుకున్నాం, అన్నీ కూడా కమాండ్ లైన్, డాకర్ రన్, డాకర్ స్వామ్, ఇవన్నీ కమాండ్స్ ఇచ్చాం కదా, డాకర్ బిల్డ్, ఇవన్నీ కూడా ఎక్కడ టైప్ చేసాం, మనం టైప్ చేసాం కదా లైనక్స్ మిషన్లో, దాన్ని మనం కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటాం. సో క్యూబ్సిటిఎల్ అనే ఒక టూల్ ఉంటుంది, ఇట్ ఈస్ సేమ్ లైక్ డాకర్ క్లయింట్. అంటే ఈ మాస్టర్ నోడ్తో మీరు మాట్లాడాలి అంటే యూ మస్ట్ యూస్ క్యూబ్సిటిఎల్ ద్వారా మాట్లాడొచ్చు. ఇంకొక వే ఏంటి, యూజర్ ఇంటర్ఫేస్. కుబర్నెటిస్కి వెబ్సైట్ కూడా ఉంటుంది, వెబ్సైట్ ద్వారా కూడా కనెక్ట్ చేసుకొని దీంతో మాట్లాడొచ్చు. కాకపోతే రియల్ టైంలో మోస్ట్లీ మనం లైనక్స్ మిషన్లో వర్క్ చేస్తూ ఉంటాం, మనం మోస్ట్ ఆఫ్ ద టైం క్యూబ్సిటిఎల్ వాడుతూ ఉంటాం. క్యూబ్సిటిఎల్ అంటే ఇందాక నేను ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, మనకి డిప్లాయ్మెంట్ ఫైల్ ఉంటుంది అని చెప్పాను. సో ఒక YAML ఫైల్ ఉంటుంది అని చెప్పాను, YAML ఫైల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయని చెప్పాను. మరి ఇన్స్ట్రక్షన్స్ అన్ని రాసిన తర్వాత మీరు ఏం చేయాలి, మీరు మాస్టర్ నోడ్కి అది ఇవ్వాలి, ఆ ఫైల్ని మాస్టర్ నోడ్కి ఇవ్వాలి. ఈ మాస్టర్ నోడ్కి ఫైల్ ఇస్తేనే ఆ మాస్టర్ నోడ్కి అర్థం చేసుకొని, ఓకే మీకు 3 పాడ్స్ కావాలన్నమాట, ఓకే ఆ 3 పాడ్స్లో సో అండ్ సో కంటైనర్స్ రన్ అవ్వాలి, ఫైన్. అప్పుడు అది ఏం చేస్తుంది, నోట్స్ ఎన్ని ఉన్నాయి, ఆ నోట్స్ బిజీగా ఉన్నాయా, ఎనఫ్ స్పేస్ ఉందా లేదా చూసి దాని తగ్గట్టుగా అది కావాల్సిన పాడ్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట, రైట్. సో ఆ ఫైల్ని, ఆ డాకర్ డిప్లాయ్మెంట్ ఫైల్ని మీరు, ఆ YAML ఫైల్ని మీ క్యూబ్సిటిఎల్ ద్వారా మనం మాస్టర్ నోడ్కి సప్లై చేస్తాం, దానికి ఇన్పుట్ లాగా ఇస్తాం, రైట్, ఇన్పుట్ లాగా ఇస్తాం. సో క్యూబ్సిటిఎల్ లేకుండా మనము మాస్టర్ నోడ్తో కమ్యూనికేట్ చేయలేం. ఓకే, సో ఏపీఐ సర్వర్ ఇవన్నీ ఏంటి అని మనము కమింగ్ స్లైడ్స్లో చూద్దాం 1 by 1. ఈ దీంట్లో కూడా పార్ట్స్ ఏంటి కూడా డిస్కస్ చేద్దాం 1 by 1. సో క్యూబ్సిటిఎల్ కుబర్నెటిస్ ఆర్కిటెక్చర్, ఇది మాస్టర్ నోడ్ అండ్ దిస్ ఈస్ ద క్యూబ్సిటిఎల్. ఇందాక చెప్పాను కదా, మీరు మనం ఏం చేస్తామంటే YAML ఫైల్స్ అవన్నీ రాస్తాం. YAML ఫైల్స్ రాయక ముందు మనం పార్ట్స్ మాన్యువల్గా ఎలా క్రియేట్ చేస్తాం అనేది కూడా చూద్దాం. అది కూడా క్యూబ్సిటిఎల్ ద్వారానే మనం మాస్టర్ నోడ్తో కమ్యూనికేట్ చేస్తాం, రైట్. మీ రిక్వెస్ట్ ఎప్పుడు కూడా ఏపీఐ సర్వర్కి వెళ్తుందండి. ఏపీఐ సర్వర్ ఇదొక ప్రోగ్రామ్, రైట్. ఇవి 4 కూడా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అండి, రైట్. బట్ గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రోగ్రామ్స్ ఈ 4 మాస్టర్ నోడ్లో ఈ 4 ప్రోగ్రామ్స్ కంపల్సరీ రన్ అవుతూ ఉండాలి. అండ్ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రోగ్రామ్స్ మీకు ఈ ఏపీఐ సర్వర్ ఉంది కదా, ఈ ఏపీఐ సర్వర్ అనే ప్రోగ్రామ్ ఇలా ఒక కంటైనర్ రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఒక కంటైనర్ రన్ అవుతుంది, షెడ్యూలర్ కూడా ఒక కంటైనర్ రన్ అవుతూ ఉంటుంది, కంట్రోల్ మేనేజర్ కూడా, అంటే ఇక్కడ కాదు, ఇందులోనే కంట్రోల్ మేనేజర్ కూడా ఒక కంటైనర్ రన్ అవుతూ ఉంటుంది, ఈటీసీటీ కూడా ఒక కంటైనర్ రన్ అవుతూ ఉంటుంది. సో ఒకవేళ మనకి క్యూబ్సిటిఎల్ ద్వారా మనకి చాలా ఇన్పుట్స్ ఇస్తున్నాం, బట్ ఏపీఐ సర్వర్ దాన్ని ప్రాసెస్ చేయాలి. ఇవి చేయవు ఏపీఐ, అంటే క్యూబ్సిటిఎల్ నుంచి వచ్చే రిక్వెస్ట్ ముందు ఏపీఐ సర్వర్కి వెళ్తుంది అనమాట. సో ఈ ఏపీఐ సర్వర్ ఆ రిక్వెస్ట్ తీసుకుంటూ ఉంటుంది అనమాట. అయితే ఇది ఒక కంటైనర్ రన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఏపీఐ సర్వర్ బిజీగా ఉండి కనుక అది ఒకవేళ చాలా ఇన్పుట్స్ వస్తున్నాయి, అది ఇన్పుట్స్ అది వెంటనే ప్రాసెస్ చేయలేకపోతే ఆటోమేటిక్గా
ఇంకొక కంటైనర్ క్రియేట్ అవుతుంది, ఇంకొక కంటైనర్ క్రియేట్ అవుతుంది. ఆ కంటైనర్లో ఇంకొక ఏపీఐ సర్వర్ సేమ్ ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంటుంది అనమాట. అప్పుడు 2 కంటైనర్స్ ఉంటాయి. అందులో రెండిట్లోనూ ఏపీఐ సర్వర్ రన్ అవుతూ ఉంటుంది. ఒకటి బిజీగా ఉంది కాబట్టి ఇంకోటి కొత్త కంటైనర్ క్రియేట్ అయింది విత్ ఏపీఐ సేమ్ సర్వర్ ప్రోగ్రామ్‌తో. అదేం చేస్తుంది, క్యూబిసిటీ నుంచి వచ్చే రిక్వెస్ట్‌ని అది ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. అంటే ఈ కంటైనర్స్ అనేవి స్కేల్ అప్, స్కేల్ డౌన్ అవుతూ ఉంటాయి. యాజ్ పర్ ద డిపెండ్స్. సో ఆ స్కేల్ అప్, స్కేల్ డౌన్ ఎవరు చేస్తారు? మనం ఏం చేయమండి. కుబర్నెటిస్ విల్ టేక్ కేర్ దోస్ థింగ్స్. ఓకే. సో నుంచి ఇన్పుట్ ఈపీఐ సర్వర్కి వెళ్తుంది. సో ఈపీఐ సర్వర్ నుంచి కంట్రోలర్, షెడ్యూలర్స్ ఇవి ఏం చేస్తాయి అనేది డిస్కస్ చేద్దాం. సో రైట్ సైడ్లో నోడ్స్ ఉంటాయి. ఇది నోడ్ 1, నోడ్ 2, ఇది పాడ్. ఈ పాడ్లో కంటైనర్స్ అనమాట. ఓకే. దీన్ని కొంచెం ఎలాబొరేట్గా డిస్కస్ చేద్దాం. సో మాస్టర్ నోడ్. So the master node is the most vital component responsible for Kubernetes architecture. It is the central controlling unit of Kubernetes. Okay, and manages workload and communicates across the clusters. So clusters అంటే nodes అండి. క్లస్టర్ ఉన్న nodes అండి. nodes అది కమ్యూనికేట్ చేస్తుంది. The master node has various components, each having its process. They are ఈటీసీడీ. ఈటీసీడీ ఏం లేదండి, డేటాబేస్. ఈటీసీడీ అనేది ఒక, మీరు గూగుల్లో కూడా టైప్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇది ఒక ఈటీసీడీ అనేది ఒక డేటాబేస్, వెరీ మినిమల్ డేటాబేస్. ఈ డేటాబేస్లో ఏముంటుంది ఇన్ఫర్మేషన్? క్లస్టర్ నోడ్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. క్లస్టర్లో ఎన్ని నోడ్స్ ఉన్నాయి, ఏ నోడ్లో ఎన్ని కంటైనర్స్ రన్ అవుతూ ఉన్నాయి, ఓకే సారీ ఎన్ని పాడ్స్ రన్ అవుతూ ఉన్నాయి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈటీసీడీలో ఉంటుంది. సో ఇందాక చెప్పినట్టుగా ఏదైనా నోడ్ క్రాష్ అయిపోతే ఆ నోడ్ క్రాష్ అవ్వకముందు అందులో ఎన్ని పాడ్స్ రన్ అవుతూ ఉన్నాయి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ డేటాబేస్లో ఉంటుంది. అప్పుడు ఆ నోడ్ క్రాష్ అవ్వగానే కొత్త నోడ్ మళ్ళీ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. ఆ కొత్త నోడ్ క్రియేట్ అవ్వగానే అంతకుముందు ఏదైతే క్రాష్ అయిందో ఆ క్రాష్ అయిన నోడ్లో ఏమేమి పాడ్స్ రన్ అవుతున్నాయో ఆ ఇన్ఫర్మేషన్ ఈటీసీలో ఉంటుంది. కాబట్టి ఈటీసీలో ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి ఆ కొత్త నోడ్ ఏదైతే రీక్రియేట్ అయిందో అందులో మళ్ళీ రీక్రియేట్ అయిపోతాయి. రైట్, అలా అవుతూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ కంట్రోల్ మేనేజర్, షెడ్యూలర్, ఏపీఐ సర్వర్, ఈ 4 మెయిన్ పార్ట్స్. సో ఈచ్ ఏం చేస్తే డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. యా, సో ఇది క్లస్టర్ స్టోర్ అంటాం లేదా ఈటీసీడీ. ఈటీసీడీ ఆర్ క్లస్టర్ స్టోర్ బోత్ ఆర్ సేమ్ అండి. సో ఈటీసీడీ క్లస్టర్ స్టోర్, దిస్ కాంపోనెంట్ స్టోర్ ద కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ అండ్ ఎసెన్షియల్ వాల్యూస్. It communicates with all other components to receive commands and work in order to perform an action. It is also manages network rules and post forwarding activity. సో ఒక క్లస్టర్ ప్రాపర్గా రన్ అవ్వడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏమైతే ఉండాలో అవంతా కూడా ఈ డేటాబేస్లో స్టోర్ అవుతూ ఉంటుంది. ఇన్ డెప్త్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, బట్ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ మన క్లస్టర్ స్టేట్, మన క్లస్టర్లో ఎన్ని నోడ్స్ ఉన్నాయి, ఆ స్టేట్ కంప్లీట్ స్టేట్ అనేది ఎప్పటికప్పుడు మనకి ఈటీసీలో సేవ్ అయి ఉంటుంది. So then controller manager, it is responsible for most of the controllers and perform a task. It is a daemon which runs in continuous loop. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. continuous loop and is responsible for collecting and sending information to API server. The key controller handles nodes, endpoints, etc. సో షెడ్యూలర్ ఏమో ఏ నోడ్ ఫ్రీగా ఉంది, కొత్త పాడ్ ఎక్కడ క్రియేట్ చేయొచ్చు అనేది షెడ్యూల్ చేసుకుంటుంది. బట్ కంట్రోల్ చేస్తుందంటే ఈ నోట్స్ క్రియేట్ చేస్తుంది. ఈ కంట్రోల్ చేస్తే నోట్స్ క్రియేట్ చేస్తుంది. సో ఎప్పటికప్పుడు ఏపీఐ సర్వర్తో కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. సో అప్డేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఏపీఐ సర్వర్ ఆ ఇన్ఫర్మేషన్ బట్టి అది షెడ్యూలర్తో కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. సో షెడ్యూలర్ ఏం చేస్తుందంటే, సపోజ్ మీరు క్యూబిసిటీ నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఆ రిక్వెస్ట్ ఏంటంటే మనకి 3 పాడ్స్ కావాలి. సో ఏపీఐ సర్వర్ విల్ కమ్యూనికేట్ విత్ కంట్రోలర్ as well as with scheduler. So controller will create the nodes if there are if enough nodes are not there, it will create a new node. That job will take care by the controller create చేస్తుంది కొత్త నోడ్స్. బట్ షెడ్యూలర్ ఏం చేస్తుందంటే అది నోడ్స్ క్రియేట్ చేయదు. కానీ మనకి 3 పార్ట్స్ ఉన్నాయి. ఈ 3 పార్ట్స్ ఏ నోడ్లో క్రియేట్ చేయాలి, మనకి 20 నోడ్స్ ఉన్నాయి. ఆ 20 నోడ్స్లో ఏ నోడ్లో క్రియేట్ చేయాలి, ఏ నోడ్స్ బిజీగా ఉన్నాయి, ఏ నోడ్స్ ఫ్రీగా ఉన్నాయి, అదంతా షెడ్యూలర్ చూసుకుంటుంది. సో షెడ్యూలర్ it's one of the key component of the master node associated with the distribution of workload. The scheduler is responsible for workload utilization and allocating pod in a new node. So new node controllers మామూలుగా నోడ్స్ క్రియేట్ చేస్తాయి. సో ఆ నోడ్స్లో అవి ఎంత ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత వాడుకోవచ్చు అనేది షెడ్యూలర్ చూసుకుంటుంది. సో దానికి సఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబుల్ ఉంటే అప్పుడు అది కొత్త పాడ్ని అందులో క్రియేట్ చేస్తుంది. The scheduler should have an idea of the total resources available as well as resources allocated to existing workloads on each node. So
దీనికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. సో ఆ నోడ్ కెపాసిటీ ఎంత మిగిలి ఉంది ఇంకా, సో ఒకవేళ మిగిలి ఉంటే కొత్త పాడ్ అక్కడ క్రియేట్ చేయొచ్చా లేదా అనేది షెడ్యూలర్ విల్ టేక్ కేర్. API server, Kubernetes uses API server to perform all operations on the cluster. It is central management entity that receives all REST requests for modification, serving as front end to the cluster. So REST requests అంటే ఏంటంటే మీరు మామూలుగా ఏపీఐ సర్వర్కి ఇందాక నేను చెప్పినట్టుగా kubectl అనే టూల్ ద్వారా మనము ఏపీఐ సర్వర్తో కమ్యూనికేట్ అవుతూ ఉంటాం. సో kubectl ఏం చేస్తుందంటే కొన్ని రెస్ట్ కమాండ్స్ వాడుతుంది అనమాట. కొన్ని రెస్ట్ కమాండ్స్ వాడుతుంది. వన్ ఆఫ్ దెమ్ ఈస్ గెట్ కమాండ్. ఓకే, గెట్. సో kubectl గెట్ నోట్స్ అన్నది అనుకోండి కమాండ్. ఫర్ ఎగ్జాంపుల్ kubectl గెట్ నోట్స్, లేదా kubectl గెట్ పాడ్స్, kubectl గెట్ నేమ్ స్పేసెస్, kubectl గెట్ సర్వీసెస్. సో ఎక్కడ ప్రతిసారి గెట్ అంటున్నాం. ఈ గెట్ అనేది వన్ ఆఫ్ ద రెస్ట్ కమాండ్. మనకి రెస్ట్ కమాండ్స్ మామూలుగా అయితే చాలా ఉంటాయి, అందులో మెయిన్గా 4 ఉంటాయి. సో మనకి అవి HTTP గెట్స్ అంటాం, మామూలుగా పుట్ గెట్ ఇలాంటివి చాలా ఉంటాయి. అది డెవలపర్స్కి అయితే ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. బట్ మనకి అంత డెప్త్ అవసరం లేదు. మనకి మోస్ట్లీ మనం గెట్ అనే రిక్వెస్ట్ ఎక్కువ వాడుతూ ఉంటాం, అది సరిపోతుంది, రైట్? అయితే డెవలపర్స్ ప్రోగ్రామటికల్గా వాళ్ళ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు ఒకవేళ ఏపీఐ సర్వర్తో కమ్యూనికేట్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు రెస్ట్ కమాండ్స్ వాడి ఏపీఐ సర్వర్తో వాళ్ళ ప్రోగ్రామ్ ద్వారా దీంతో కమ్యూనికేట్ చేయొచ్చు. అది ఇంకొక వే ఇఫ్ దే డెవలపర్స్, అది మనకు సంబంధం లేదు. డెవలపర్స్ ఇఫ్ దే వాంట్ టు కంట్రోల్ దిస్ మాస్టర్ నోడ్ ప్రోగ్రామటికల్లీ, అంటే వాళ్ళ ప్రోగ్రామ్ ద్వారా, అది జావా ప్రోగ్రామ్ అవ్వచ్చు, .NET ప్రోగ్రామ్ అవ్వచ్చు, పైథాన్ అవ్వచ్చు, ఒకవేళ కమ్యూనికేట్ చేయాలంటే దే హ్యావ్ టు కమ్యూనికేట్ విత్ ఏపీఐ సర్వర్. ఏపీఐ సర్వర్ వాళ్ళతో ఆ ప్రోగ్రామ్తో కమ్యూనికేట్ చేస్తుంది అనమాట. అయితే ఏపీఐ సర్వర్ ఏం చేసిందంటే కొన్ని లైబ్రరీస్ ఇచ్చింది. లైక్ మీకు అమెజాన్లో నేను పైథాన్ లాంబ్డా చెప్తున్నప్పుడు అక్కడ మనం బోటో 3 SDK చూసాం. అంటే అమెజాన్ వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు నాతో కమ్యూనికేట్ చేయాలంటే మీరు పైథాన్ ద్వారా బోటో 3 వాడండి అని చెప్తున్నారు. అలాగే టెరాఫామ్లో కూడా ఏం చేసాం, టెరాఫామ్లో కూడా మనకు మాడ్యూల్స్ ఉన్నాయి, అక్కడ కొన్ని మాడ్యూల్స్ ఉన్నాయి. ఆ మాడ్యూల్స్ వాడి మనం అమెజాన్తో కమ్యూనికేట్ చేయగలిగాం. సిమిలర్గానే మనం కుబర్నెటిస్ మాస్టర్తో కమ్యూనికేట్ చేయాలి అంటే వాళ్ళు మనకు కొన్ని రెస్ట్ ఏపీఎస్ ఇచ్చారు. సో అది డెవలపర్స్ దీంతో కమ్యూనికేట్ చేయాలనుకున్నప్పుడు ఆ రెస్ట్ కమాండ్స్తో ఏపీఎస్ సర్వర్తో వాళ్ళు కమ్యూనికేట్ చేయగలుగుతారు. సో ఏపీఎస్ సర్వర్ విల్ thereafter it will communicate with internal components. ఓకే, బట్ ఏపీఐ సర్వర్ ఇస్ ద మెయిన్ ఎంట్రన్స్ అనమాట, మెయిన్ డోర్. దీంతోనే మనం కమ్యూనికేట్ చేయాలి. ఇట్ ఇంప్లిమెంట్స్ అన్ ఇంటర్ఫేస్ విచ్ మీన్స్ డిఫరెంట్ టూల్స్ అండ్ లైబ్రరీస్ క్యాన్ కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ. అంటే ఇందాక చెప్పినట్టుగానే మీరు చెప్పాలంటే టెరాఫామ్ కూడా వాడవచ్చు. టెరాఫామ్ టూల్ కూడా మనకి కుబర్నెటిస్తో కమ్యూనికేట్ చేయగలుగుతుంది. అందుకనే మీరు అబ్జర్వ్ చేస్తుంటే టెరాఫామ్లో మనకి కుబర్నెటిస్ లైబ్రరీ కూడా ఉంటుంది, రైట్? టెరాఫామ్ IO క్లిక్ చేసినప్పుడు మనకి బ్రౌజ్ ప్రొవైడర్స్. సో మనకి AWS వాడాం, టెరాఫామ్ AWS కమ్యూనికేట్ అవ్వగలిగాం, అజూర్తో అయ్యాం, గూగుల్ క్లౌడ్తో అయ్యాం, మనం కుబర్నెటిస్తో కూడా అవ్వచ్చు. టెరాఫామ్ ద్వారా మనం కుబర్నెటిస్తో కూడా కమ్యూనికేట్ చేయొచ్చు, రైట్? సో అదనమాట. సో స్లేవ్ నోడ్ అండి. స్లేవ్ నోడ్లో మనకి నోడ్ 1 తీసుకుందాం. నోడ్ 1లో పాడ్ ఉంటుంది. అయితే ఈ నోడ్ లోపల మనకి మెయిన్గా కంటైనర్ ఎలాగో ఉంటుంది. కంటైనర్తో పాటు మనకి ఇంకా 3 రిసోర్సెస్ ఉంటాయి. ఒకటి డాకర్, క్యూబ్లెట్, క్యూబ్ ప్రాక్సీ అంటాం, లేదా కుబర్నెటిస్ ప్రాక్సీ అంటాం. ఓకే, సో డాకర్ ఏంటంటే దీని పని ఏంటో మీకు తెలుసు. ఇది డాకర్ ఇంజిన్ అనమాట. డాకర్ ఇంజిన్ పని ఏంటి? టు క్రియేట్ దిస్ కంటైనర్. ఈ కంటైనర్లో మీరు ఇమేజ్ చెప్తాం, ఏ ఇమేజ్ మనకి ఈ కంటైనర్లో డిప్లాయ్ చేయాలో ఆ ఇమేజ్ మనం చెప్పినప్పుడు ఈ డాకర్ ఏం చేస్తుందంటే, డాకర్ ఇంజిన్ విల్ కమ్యూనికేట్ విత్ ద డాకర్ హబ్ అండ్ ఇట్ విల్ పుల్ ద ఇమేజ్ ఫ్రమ్ డాకర్ హబ్ అండ్ ఇట్ విల్ డిప్లాయ్ దట్ ఇమేజ్ ఇన్ ద కంటైనర్. సో ఈ డాకర్ ఇక్కడ ఎందుకు ఉంది అంటే, మీరు ఒకసారి ఈ బ్యాక్ పిక్చర్ వెళ్తే ఇక్కడ ఈ పిక్చర్ చూడండి, డాకర్ ఇక్కడ ఉంది అనమాట. డాకర్ ఉంది, క్యూబ్లెట్ ఉంది, క్యూబ్ ప్రాక్సీ ఉంది, ఇక్కడ డాకర్ ఉంది. సో ఇక్కడ మనము సపోజ్ ఒక YAML ఫైల్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, మనకి 3 పాడ్స్ కావాలని చెప్పాం ఫర్ ఎగ్జాంపుల్, లేదా 1 పాడ్ తీసుకుందాం. 1 పాడ్ కావాలి, 1 పాడ్లో మనకు 3 కంటైనర్స్ కావాలి. ఆ కంటైనర్స్లో ఏ ఇమేజ్ రన్ అవ్వాలో మనం ఆ ఫైల్లో రాస్తాం, YAML ఫైల్లో. అది మనం క్యూబ్లెట్ ద్వారా సబ్మిట్ చేస్తాం, మాస్టర్ నోడ్కి సబ్మిట్ చేస్తాం. ఆ రిక్వెస్ట్ ఏపీ సర్వర్కి వెళ్తుంది, రైట్? అక్కడ నుంచి షెడ్యూలర్ విల్ కనెక్ట్ టు వన్ ఆఫ్ ద నోడ్. ఆ నోడ్ వెళ్ళి అదేం చేస్తుంది, షెడ్యూలర్ చెప్తుంది ఏంటంటే, డాకర్ చెప్తుంది మనకి ఒక పాడ్ క్రియేట్ అవ్వాలి, ఆ పాడ్లో మనకి 3 కంటైనర్స్ క్రియేట్ అవ్వాలి. ఈ 3 కంటైనర్స్లో సో అండ్ సో ఇమేజ్
డిప్లాయ్ చేయాలి. సో డాకర్ నోస్ హౌ టు క్రియేట్ కంటైనర్. కాబట్టి ప్రతి నోడ్లో ఈ 3 కంపోనెంట్స్ కంపల్సరీ ఉంటాయి. డాకర్, క్యూబ్లెట్, ప్రాక్సీ, డాకర్, క్యూబ్లెట్, క్యూ ప్రాక్సీ. ఈ 3 కంపోనెంట్ కంపల్సరీ ఉంటాయి. ఈ డాకర్ ఎందుకు ఉంటుందంటే ఈ కంటైనర్స్ క్రియేట్ చేయడం డాకర్ ఇంజిన్ తెలుసు ఎలా క్రియేట్ చేయాలో. మనం అందుకే ముందు డాకర్ ఇంజిన్ డాకర్ నేర్చుకున్నాం. సో ఈ డాకర్లో ఎలా డిప్లాయ్ చేయాలి, ఇది ఇట్ విల్ టేక్ కేర్, రైట్. నెక్స్ట్ అది డాకర్ అందుకుంటుంది. నెక్స్ట్ క్యూబ్లెట్. సో క్యూబ్లెట్ గురించి డిస్కస్ చేద్దాం. క్యూబ్లెట్ అంటే వాచ్ చేస్తూ ఉంటుందండి. మనకి పాడ్లో ఏదైనా కంటైనర్ క్రాష్ అయిందా అది ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుంటుంది క్యూబ్లెట్. అది మేము చూద్దాం. సో ఇక్కడ ఈ పాడ్ గురించి తెలుసుకున్నాం. ఏ పాడ్ ఈజ్ వన్ ఆర్ మోర్ కంటైనర్స్ కంట్రోల్డ్ యాజ్ ఎ సింగిల్ అప్లికేషన్. ఇట్ ఎన్క్యాప్సులేట్స్ అప్లికేషన్ కంటైనర్స్, స్టోరేజ్ రిసోర్సెస్, ఏ యూనిక్ నెట్వర్క్ ఐడి అండ్ అదర్ కాన్ఫిగరేషన్ ఆన్ హౌ టు రన్ ద కంటైనర్స్. సో ఈ పాడ్లో ఒక కంటైనర్ రన్ అవ్వడానికి కావాల్సిన నెట్వర్క్, ఏదైతే నెట్వర్క్ ఇంతకుముందు మనం క్రియేట్ చేసేవాళ్ళం మాన్యువల్గా, పాడ్ విల్ క్రియేట్ ఎవ్రీథింగ్. ఇట్ విల్ క్రియేట్. ఓకే, ఆ నెట్వర్క్ క్రియేట్ అవ్వాలి అంటే మనకు క్యూబర్నెటిస్ ప్రాక్సీ ఆర్ క్యూ ప్రాక్సీ అనే కాంపోనెంట్ కంపల్సరీ అవసరం అనమాట. దీని హెల్ప్ తీసుకునే పాడ్ మనకి 3 కంటైనర్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ పాడ్లో 3 కంటైనర్స్ ఉన్నాయి. ఆ 3 కంటైనర్స్ ఒకరితో ఒకటి కమ్యూనికేట్ చేసుకోవాలంటే మన నెట్వర్కింగ్ అవసరం. ఆ నెట్వర్కింగ్ అనేది మనకి క్యూబర్నెటిస్ ప్రాక్సీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఎనీవే అది కమింగ్ తర్వాత నేర్చుకుందాం. సో డాకర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వన్ ఆఫ్ ద బేసిక్ రిక్వైర్మెంట్ ఆఫ్ నోడ్స్ ఈజ్ డాకర్. ఇట్ హెల్ప్స్ ఇన్ రన్నింగ్ ద అప్లికేషన్ ఇన్ an isolated but lightweight operating environment. It runs the out configured pods. It is responsible for pulling down and running container from Docker images. Okay. Kubelet. It is responsible for managing pods and their containers. It deals with pods specifications which are defined in YAML or JSON format. మీరు మర్చిపోయాను, యాక్చువల్గా నేను ఇందాక చెప్తున్నాను కదా, మీరు YAML ఫైల్లో రాస్తారని చెప్పాను కదా, మనం జేసన్ ఫార్మాట్లో కూడా రాయొచ్చు. బట్ YAML ఫైల్ ఈజీ అండి. జేసన్లో మనకి ఎక్కువ కర్లీ బ్రాకెట్స్, అలా స్క్వేర్ బ్రాకెట్స్ ఇలాంటివి ఉంటూ ఉంటాయి, కొంచెం ఎక్కువ టైపింగ్ ఉంటుంది. బట్ YAML ఫైల్ అయితే ఈజీగా అనమాట వెన్ కంపేర్ విత్ జేసన్. కాకపోతే జేసన్తో కూడా రాయొచ్చు. అయితే మీరు ఏం చెప్తున్నాం ఇక్కడ, ఎప్పుడైతే మనము ఇక్కడ 2 ఉన్నాయండి, క్యూబ్లెట్ అండ్ క్యూబ్సిటిఎల్. 2 కన్ఫ్యూజ్ అవ్వకూడదు, 2 కూడా సేమ్ ఉంటాయి. క్యూబ్లెట్ ఒకటి, క్యూబ్సిటిఎల్ ఒకటి. క్యూబ్సిటిఎల్ ఈజ్ సేమ్ లైక్ అవర్ డాకర్ క్లయింట్. సో YAML ఫైల్లో మీరు రాసిన ఇన్స్ట్రక్షన్స్ మీరు క్యూబ్సిటిఎల్ ద్వారా మాస్టర్ నోడ్కి ఇచ్చేస్తారు. మాస్టర్ నోడ్ ఏం చేస్తుంది, సమ్హౌ ఇట్ విల్ క్రియేట్ ద పాడ్స్ క్రియేట్ చేస్తుంది, అందులో కంటైనర్స్ క్రియేట్ చేస్తుంది. ఆ తర్వాత క్యూబ్లెట్ ఏం చేస్తుంది, మీరు YAMLలో చెప్పినట్టుగా ఆ పాడ్లో 3 కంటైనర్స్ ఉన్నాయనుకోండి, 3 ఉన్నాయా లేదా ఇలా అది చెక్ చేస్తూ ఉంటుంది. ప్రతి నోడ్లో ఒక క్యూబ్లెట్ ఉంటుంది. ప్రతి నోడ్లో ఎన్ని కంటైనర్స్, ఎన్ని పాడ్స్ ఉన్నా కూడా ప్రతి పాడ్లో ఉండాల్సిన కంటైనర్స్ ఉన్నాయా లేదా, ఏదైనా కంటైనర్ క్రాష్ అయిందా అనేది ఈ క్యూబ్లెట్ చెక్ చేస్తుంది. ఎలా చెక్ చేస్తుంది, ఇట్ డిపెండ్స్ ఆన్ ద YAML ఫైల్. మీరు క్యూబ్సిటిఎల్ ద్వారా సబ్మిట్ చేసిన YAML ఫైల్ మనకు మాస్టర్ నోడ్కి వెళ్తుంది. మాస్టర్ నోడ్ అది సమ్హౌ విల్ కమ్యూనికేట్ విత్ క్యూబ్లెట్. చూడు, ఇది YAML ఫైల్, మనకి ఈ YAML ఫైల్ ఇచ్చారు, దీని ప్రకారంగానే మన పాడ్స్ రన్ అవుతూ ఉండాలి, ఇది మ్యాచ్ అవ్వకపోతే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయని మాస్టర్ నోడ్ క్యూబ్లెట్కి చెప్తుంది. సో క్యూబ్లెట్ కంటిన్యూస్గా వాచ్ చేస్తూ ఉంటుంది. ఎక్కడైనా ఒక కంటైనర్ క్రాష్ అయిపోయినా వెంటనే క్యూబ్లెట్ విల్ ఇన్ఫార్మ్ టు మాస్టర్ నోడ్. మాస్టర్ నోడ్ వెంటనే ఇట్ విల్ టేక్ కేర్ వాట్ ఇట్ హ్యాస్ టు డూ, ఇట్ విల్ డూ ఇట్. It takes the pod specifications and checks whether the pods are running healthy or not. So ఆ బాధ్యత, ఆ రెస్పాన్సిబిలిటీ takes care by the kubelet. And Kubernetes proxy, it is a proxy service which runs on each node and helps in making services available to the external host. అంటే మనకి బ్రౌజర్ నుంచి మనము ఈ పాడ్లో రన్ అవుతున్న కంటైనర్ కనెక్ట్ అవ్వడానికి కావాల్సిన నెట్వర్కింగ్ అంతా కూడా క్యూబ్ ప్రాక్సీ ప్రొవైడ్ చేస్తుంది. ఎవ్రీ నోడ్ ఇన్ ద క్లస్టర్ runs a simple network proxy and cube proxy అన్న Kubernetes ఒకటే routes request to the correct container in a node. అంటే మీరు బ్రౌజర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్, అమెజాన్ అప్లికేషన్ మీరు కనెక్ట్ అవ్వాలి, అది ఒక పాడ్లో ఉన్న ఒక కంటైనర్లో రన్ అవుతుంది. ఆ పర్టికులర్ కంటైనర్కి కనెక్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు మీకు ఒక నెట్వర్కింగ్ అవసరం. అది ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు, క్యూబ్ ప్రాక్సీ. ఇట్ పర్ఫార్మ్స్ ప్రిమిటివ్ లోడ్ బ్యాలెన్సింగ్ అండ్ మేనేజెస్ పాడ్స్ ఆన్ నోడ్ వాల్యూమ్ సీక్రెట్స్, క్రియేట్ న్యూ కంటైనర్స్, హెల్త్ చెకప్స్ ఎట్సెట్రా. సో మీకు మల్టిపుల్ కంటైనర్స్ ఉన్నాయి, ఒక కంటైనర్ బిజీ, ఇప్పుడు ఒకే నోడ్లో మనకి మల్టిపుల్ పాడ్స్ ఉంటాయి. మల్టిపుల్ పాడ్స్లో సేమ్ కంటైనర్స్ రన్ అవుతూ ఉంటాయి. అంటే
ఒక కంటైనర్లో 3 కంటైనర్స్ ఉన్నాయి అనుకోండి, 3 కంటైనర్స్ రన్ అవుతున్నాయి. అలాంటి పాడే ఇంకొక 5-6 ఉండొచ్చు ఒకే నోడ్లో, రైట్? ఆ 5-6 ఉండొచ్చు. ఎందుకంటే ఒక పాడ్లో ఒక పాడ్ బిజీగా ఉంటే ఇంకొక పాడ్ రిక్వెస్ట్ తీసుకుంటుంది. ఎక్కడి నుంచి? బ్రౌజర్ నుంచి వచ్చే రిక్వెస్ట్ ఇంకో పాడ్కి వెళ్తుంది. అంటే ఈ పాడ్స్ ఏది బిజీగా ఉంది, ఏది బిజీగా లేదు తెలుసుకోవాలంటే మనకి ఏం కావాలి? మళ్ళీ లోడ్ బ్యాలెన్సింగ్. సో క్యూ ప్రాక్సీ లోడ్ బ్యాలెన్సింగ్ కూడా చేస్తుంది అనమాట. దాంతోపాటు ఇట్ విల్ టేక్ కేర్ అబౌట్ అరేంజింగ్ ద వాల్యూమ్ సీక్రెట్స్. సీక్రెట్స్ అంటే ఏం లేదండి, మనం డాకర్ కంపోజ్లో MySQL వాడుతున్నప్పుడు అక్కడ మనం డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తాం, పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తాం, రైట్? మనం డైరెక్ట్గా ఇక్కడ పాస్వర్డ్ చేస్తాం చూడండి. MySQL డేటాబేస్ ఇక్కడ రూట్ పాస్వర్డ్ ఇలా ఇచ్చాం, రైట్? ఇక్కడ రూట్ అని ఇచ్చాం. సో ఇలా ఇవ్వకూడదు, రైట్? ఇలాంటివి కూడా మనం ఇలా ఇవ్వకుండా ఎలా మేనేజ్ చేయొచ్చు అనేది ఇట్ విల్ టేక్ కేర్. క్యూ ప్రాక్సీ విల్ టేక్ కేర్ హోల్డింగ్ దట్ సీక్రెట్స్. అండ్ సీక్రెట్స్ అంటే పాస్వర్డ్స్ అనమాట. సో ఇవి కొన్ని కీవర్డ్స్ అండి, ఇంపార్టెంట్ క్యూబర్నెటిక్ టర్మ్స్ అండి. క్లస్టర్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. క్లస్టర్ అంటే ఏ సెట్ ఆఫ్ మిషన్స్ ఫిజికల్ ఆర్ వర్చువల్ ఆన్ విచ్ అప్లికేషన్స్ ఆర్ మేనేజ్డ్ అండ్ రన్. నోడ్ ఇంకొక 2 minutes అంటే అయిపోతుంది. నోడ్ దే ఆర్ వర్కర్ మెషిన్స్ దట్ రన్ containerized applications and other workloads, already discuss చేసాం. Pod, it is a group of containers that are deployed together on the same host. Replication controllers నేను వీటిని డిస్కస్ చేయను. సెలెక్టర్, లేబుల్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు డిస్కస్ చేయడం అనవసరం, ఎందుకంటే ఎనీవే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దమ్ థరోలీ ఇన్ కమింగ్ సెషన్స్. రెప్లికా సెట్, ఈ రెప్లికా సెట్స్, రెప్లికా కంట్రోలర్స్ ఈ రెండు కూడా వన్ ఆఫ్ ద టైప్స్ ఆఫ్ లైక్ డిప్లాయ్మెంట్ లాగా అనమాట. సో సెలెక్టర్, లేబుల్స్ ఈ రెండు మీకు అర్థం కాకపోతే కుబర్నెటిక్స్ అర్థం కానట్టే. ఈ సెలెక్టర్స్, లేబుల్స్ అర్థం కావాలి, అవన్నీ నేను మీకు తర్వాత చెప్తాను. తర్వాత అనోటేషన్, నేమ్స్, వాల్యూమ్స్, నేమ్ స్పేసెస్, సర్వీసెస్ ఇవన్నీ కూడా నేను కమింగ్ సెషన్లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ ఆఫ్ లీవ్ దెమ్. ఓకే, మనం రేపు సేమ్ టైం కనెక్ట్ అవుతామండి. డిస్కస్ టుమారో అగైన్. సో మనం రేపు ఇంకొంచెం రేపు కూడా కొంచెం థియరీ ఉంటుంది. టైం ఇఫ్ అవైలబుల్ రేపు మనం ప్రాక్టికల్ స్టార్ట్ చేద్దాం. అదర్వైజ్ రేపు కొంత టైం నేను థియరీ తీసుకుంటాను మళ్ళీ, రైట్? సో డన్ హియర్. ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ ఆస్క్. No, sir. Right, Andy. Okay then, thank you for your time. Take care. We'll meet tomorrow at same time.